అల్లు అర్జున్ గారు అంత హ్యాపీగా లేరని డిలే ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ అని హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. ఈరోజు పుష్ప 2లో మరొక కాంట్రవర్సీ అనమాట. డిఎస్పి గారు చెన్నై కిసిక్ సాంగ్ లాంచ్కి అయితే వెళ్ళి స్పీచ్ అయితే మాట్లాడారు. ఆ స్పీచ్లో చాలా కాంట్రవర్సీ అయితే క్రియేట్ అయ్యింది. అగైన్ పుష్ప 2 మళ్ళీ ట్రెండ్లోకి వచ్చిందనమాట. పుష్ప 2 ట్రైలర్ పరంగా, విజువల్స్ పరంగా, సాంగ్స్ పరంగా ట్రెండ్లోకి వస్తూనే ఉంది. వాళ్ళు ఏది రిలీజ్ చేసినా, పోస్టర్ రిలీజ్ చేసినా, సాంగ్ రిలీజ్ చేసినా, ట్రైలర్ రిలీజ్ చేసినా, టీజర్ రిలీజ్ చేసినా ప్రతిదీ ట్రెండింగ్లోకే వస్తుంది. అట్లాగే వాళ్ళ గొడవలు కూడా అంతే ట్రెండ్ అవుతున్నాయి అన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ తెలిసిందే, మీరు చేసే ఒక లైక్ మన వీడియోస్, మన కంటెంట్ నచ్చే వాళ్ళకి రీచ్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సో మర్చిపోకుండా వీడియో, మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. ఇది పుష్ప 1 నుంచి సాగుతుంది. అంటే పుష్ప 1 చాలా రోజులు అయిపోయింది కాబట్టి గుర్తుందో లేదో చాలా మందికి. పుష్ప 1 సాంగ్స్ కూడా అల్లు అర్జున్ గారు అంత హ్యాపీగా లేరని అప్పుడు ఒక రూమర్స్ అయితే క్రియేట్ అయినాయి. అది రూమర్స్ నిజం అనేది మనకు తెలియదు. పుష్ప 1 కల అయితే పుష్ప 2కి చాలా ఇష్యూస్ అనమాట. స్టార్టింగ్ నుంచి, ఫస్ట్ నుంచి డైరెక్టర్కి, హీరోకి పర్లేదన్నారు, డైరెక్టర్కి ఫహద్ ఫాజిల్కి పర్లేదన్నారు. ఇప్పుడేమో డిలే ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి డిఎస్పి గారి మీద రూమర్స్ అయితే వచ్చింది. దాని తర్వాత డిఎస్పి గారిని కాదని తమన్ గాను బీజిఎమ్స్ వరకు వేరే మ్యూజిక్ డైరెక్టర్ పెడుతున్నట్లు మనకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అయితే ఇప్పటి వరకు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూనే విన్నాం. ఏదైతే నిన్న చెన్నైలో ఈవెంట్ జరిగిందో ఆ ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ గారు మాట్లాడిన కాడి నుంచి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బయటకు వచ్చిందనమాట. అండ్ అలాగే చాలా మంది ఆయన పాయింట్ లో మాట్లాడుతున్నారు. ఆయన చెప్పింది ఏంటి, డిలే అని చెప్పి ఇచ్చేసేస్తారు. నేనేమి ఎప్పుడు కావాలని డిలే చేయలేదు, నేను ఎప్పుడు ఆన్ టైమే ఉంటాను, సిచ్యువేషన్స్ అలా అవుతున్నాయి అని చెప్పి దేవిశ్రీ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ గారిని ఆన్ స్టేజ్ డైరెక్ట్ గా మాట్లాడారు అనమాట. అయితే డిఎస్పి ఇలా మాట్లాడడం ఇదేమి ఫస్ట్ టైం కాదు. లెజెండ్ అప్పుడు కూడా బోయపాటి గారు చెప్పారు, నేనే దగ్గరుండి మ్యూజిక్ చేయించుకున్నాను 25 days ఇంటికి వెళ్ళకుండా అది ఇది అని చెప్పి. సేమ్ అదే స్టేజ్ మీద అందరి ముందునే డిఎస్పీ గారు మైక్ తీసుకొని చెప్పేశారు అనమాట. అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ప్రతి సినిమాకి నేను ఫస్ట్ సినిమా ఇప్పుడు వరకు ఫైనల్ మిక్స్ అయ్యే వరకు నేను థియేటర్లో ఉంటాను. ఎందుకంటే అది నా జాబ్. రానంటే అది మళ్ళీ తప్పైపోతుంది. ఇంపాసిబుల్. ప్రతి సినిమాకి నేను ఉంటాను. నేను ఎప్పుడు కూడా వర్క్ కి దూరంగా ఉన్నాను. నా ప్రయారిటీ ఎప్పుడు కూడా ఫస్ట్ వర్క్ ఫినిష్ చేయడమే అని చెప్పి అదే ఇదిలో నేను కూడా మాట్లాడారు అనమాట. ఇదంతా పక్కన పెట్టేస్తే పాన్ ఇండియన్ సినిమా అని ఎప్పుడైతే కార్డ్స్ మీద పడిందో అప్పటి నుంచి కూడా మన సౌత్ ఇండస్ట్రీలో కానీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఇదివరకు ఫ్యాన్ వాయిస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ జరిగేది. ఎప్పుడైతే ఈ పాన్ ఇండియన్ సినిమా అని వచ్చిందో, బాహుబలి ఎప్పుడైతే రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ హిట్ కొట్టిందో అప్పటి నుంచి యునైటెడ్ ఫిలిం ఇండస్ట్రీస్ అయిపోయినాయి. మన సౌత్ ఇండస్ట్రీ కానీ, మన ఈవెన్ తెలుగు ఇండస్ట్రీలో కూడా వేరే వేరే ఫ్యాన్స్ అందరూ కూడా కలిసిపోయి ఇప్పుడు ఒక తెలుగు సినిమాగా చూడడం స్టార్ట్ చేశారు. ఆబ్వియస్లీ ఏ హీరో అభిమానికి పర్సనల్గా ఆ హీరో మీద లవ్ ఉంటుంది, కాదనట్లేదు. వాళ్ళ మీద అంత ప్రేమ చూపిస్తేనే అదే అభిమానాన్ని మిగతా హీరోస్ మీద కూడా చూపించుకుంటూ వస్తున్నారు ఏ సినిమా రిలీజ్ అయినా సరే. బట్ ఎప్పుడైతే ఈ పుష్ప ఇష్యూస్ అనేది స్టార్ట్ అయినాయో అక్కడి నుంచి కూడా ఫస్ట్ మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీగా వచ్చేసింది ఫస్ట్. ఇప్పుడు అది ప్రతి ఒక్కళ్ళు ఇదైపోయింది అనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ కూడా ఇప్పుడు మీ హీరో వేరు, మా హీరో వేరు అనే వరకు వచ్చేసింది. అండ్ అలాగే మెగా హీరోస్ కూడా ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్క కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం. మన వరుణ్ తేజ్ గారు కానీ, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో స్మగ్లింగ్ గురించి చెప్పడం కానీ, ఇవన్నీ కూడా ఫ్యాన్స్ ని అంటే ఒక కన్క్లూజన్ తీసుకొచ్చేసినాయి. ఎస్, నిజమేనేమో, నిజంగానే అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి పడట్లేదేమో. అందుకని వీళ్ళు ఎలా ఫీల్ అయిపోయారు, అల్లు అర్జున్ సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఒక సైడ్కి వచ్చేసారు, మిగతా మెగా ఫ్యామిలీని సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఒక సైడ్కి వచ్చేసారు. ఇది ఇండస్ట్రీని విచ్ఛిన్నం చేసేస్తుంది అనమాట. ఇది ఇట్స్ నాట్ అబౌట్ అల్లు అర్జున్ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ మెగా ఫ్యామిలీ. చివరికి ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే పొలిటీషియన్స్ కూడా సినిమాను వాడేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు నేను కొన్ని థంబ్నెయిల్స్ చూశాను. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు, ఆయన మామూలుగానే ఏది పడితే అది మాట్లాడతారు. నిన్న ప్రెస్ మీట్లోకి వచ్చేసి పుష్పన ఆపలేదు. అసలు వీళ్ళకి సినిమాకి ఏంటి సంబంధం అనేది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి వేరే టాపిక్ లేక ఈ ఒక్క టాపిక్ అని వెళ్తుంది కాబట్టి జనాలు ఇది మాట్లాడుతున్నారా లేకపోతే ఏంటి అనేది నాకు తెలియట్లేదు. ఏదైనా సరే ఈ ఒక్క పుష్ప 2 అనేది చాలా వివాదాలకు దారితీస్తుంది. ఈ సినిమా తొందరగా రిలీజ్ అయిపోయి ఆ రిజల్ట్ ఏదో త్వరగా వచ్చేస్తే
ముందు ఈ కొట్టుకునే వాళ్ళ గోల సగం ఆగిపోయింది అనేది నేను గట్టిగా బిలీవ్ చేస్తున్నాను. ఏమైతుందో చూడాలి. అసలు ఇంతకీ పుష్ప 2 ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇంకా 10 daysలో పుష్ప 2 మనకు వచ్చేస్తుంది అనమాట. సో పుష్ప 2 మీ ఎక్స్పెక్టేషన్ పరంగా ఎలా ఉంది? బ్లాక్ బస్టర్ అవుతుందా, ఇండస్ట్రీ హిట్ అవుతుందా, యావరేజ్ హిట్ అవుతుందా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ అయితే బాగా చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, కానీ లైక్స్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. తాలింపు స్టూడియో సైనింగ్ ఆఫ్, భార్గవ గురు.